అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుడి నామాన్ని బట్టి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దేవుడు తన దయగల రెక్కల కింద మనందరినీ భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు, అదే రీతిగా మనం ఈరోజు ప్రయత్నాలన్నింటిలో మనకు దేవుడు తోడుగా ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం అండి. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన సర్వశక్తిమంతుడువు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. నాయన నిన్న నేడు నిరంతరం ఆకరీతిగున్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, అద్వితీయ దేవుడవు, లోకరక్షకుడువు, సింహాసనాసీనుడవు, స్తుతుల మీద ఆసనుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ నామాన్ని స్తుతించుట, ఆరాధించుట, కొనియాడుట మాకు నేర్పించండి నాయన. ఈరోజు ప్రార్థన చేస్తుండగా నాయన ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. అదే రీతిగా ప్రభా, నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు తోడుగా పంపించి ప్రార్థనలో నడిపింపును మాకు అనుగ్రహించమని కోరుచున్నామయా. సింహాసన సీనుడవు, స్తుతుల మీద ఆసీనుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి విధమైన అపవిత్రత నుంచి మాకు నాయన విడుదల దయచేయండి నాయన. మాలో మా హృదయాన్ని శుద్ధి చేసుకుని ప్రభా నా తండ్రి, పశ్చాత్తాపం కలిగిన నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర కన్నీరు విడిచటం మాకు నేర్పించమని కోరుచున్నాము. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏసియా, నా తండ్రి, నువ్వు మా కొరకు తండ్రి శిలువలో నాయన రక్తాన్ని చిందించిన దేవుడు ప్రభా నా తండ్రి నాయన, జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలుగా నీ స్వరూపముగా మమ్మల్ని ఏర్పాటు చేసిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. స్వస్థపరిచేవాడవు నా తండ్రి నాయన. నా తండ్రి, నీకు సరిపోల్చిన వారు ఎవరున్నారయ్యా ఈ లోకంలో ప్రభా, జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దయామయుడా, దావీదు కుమారుడా, నీకు వందనాలయ్యా. నా తండ్రి, ఉదయం నుంచి మేము చేయే ప్రయత్నాలన్నింటిలో మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా. మా అవసరతలు తీర్చిన దేవుడు, మా అక్కర్లు తీర్చిన దేవుడు అయ్యా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ విడని సన్నిధిలో ఎందు నిమిత్తము ప్రార్థిస్తున్నారు వారి అవసరతలు, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులన్నీ తీర్చమని కోరుచున్న ప్రతి బిడ్డల సమస్య నుంచి విడుదల దయచేయండి. మానసిక పరిస్థితి బాగోలేక నా తండ్రి కుటుంబంలో నా తండ్రి ఎంతో కుమిడిపోతూ బాధ చెందుతూ ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. నా తండ్రి, ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యవంతులను చేసి నడిపించమని కోరుచున్నాం. ప్రతి విధమైన అపవిత్రతను తీసివేయండి. దురాత్మల సమూహమును లయపరచండి ప్రభా. మా గృహాల్లో వెలుగు చేత నింపబడినట్లు ప్రేమ, సంతోషము, సమాధానం మా గృహాల్లో ఉండులాగున సహాయం అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు నాయన. దీర్ఘాయు చేత మమ్మల్ని తృప్తిపరచువాడవై ఉన్న దేవా నా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీతిమంతులు ఖర్జూరు వృక్షము వలె మువ్వవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె నా తండ్రి ఎదుగుదురని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నా తండ్రి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామము ఎరుగువాడు గనుక నేను అతన్ని గనపరచదునని మాట్లాడుచున్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకో నాయన. నీవు నాయన సింహములను ప్రభా, నాగుపాములను తొక్కెదవు కదా, సింహములను భుజంగములను తొక్కెదవని మాట్లాడుచున్న నా దేవా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. ఈ వాగ్దానాలు మా జీవితాల్లో స్వతంత్రించుకునేలాగున సహాయం తెచ్చండి. నీకు ఏ అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేర్చండి నాయన. మాకు యొక్క నా తండ్రి గృహాలకు ఏ తెగులు రాకున్నట్లు, సమీపించుకున్నట్లు మాకు ఆరోగ్యాలు ఇవ్వగలిగిన తండ్రివి నీవే ఉన్నావయ్యా. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను కాపాడుతారని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నాయన. తమ చేతుల మీద ఎత్తుకొని పట్టుకుంటారని వాగ్దానం చేస్తున్న దేవానికి వందనాలు నాయన. చీకటిలో సంచరించు నాయన, తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనా నువ్వు భయపడొద్దన్నావు ప్రభా నాయన. 365 రోజులు కూడా రోజుకొక్కసారి నాయన లేఖన గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుచు భయపడొద్దని మాట్లాడుచున్నారయ్యా. మా తండ్రిగా మీరు మా పక్షాన ఉన్నప్పుడు మాకు దిగులేలా, మా భయమేలా ప్రభా, చింత నా తండ్రి మాలో నుంచి తీసివేయమని కోరుచున్న మా భారం యెహోవా మోపినప్పుడు నా తండ్రి సమస్తమును నా తండ్రి చేయగలను తండ్రివి నీవే ఉన్నావని కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనము కొత్తదగినట్లు మేలుతో హృదయమును తృప్తిపరచుకున్న వారిగా మిమ్మల్ని సిద్ధపరచండి. ఆ పక్షిరాజు ఏ విధంగా అయితే నీ సన్నిధిలో ప్రభా నా ప్రభా ఎత్తైన నా తండ్రి ప్రదేశానికి వెళ్ళి 150 రోజులు ప్రభా తన్ను తాను ప్రభా ఏమీ తినకుండాను ప్రభా తన్ను తాను ప్రభ శిక్షించుకొని
చేసుకొని నాయన తన యొక్క నా తండ్రి స్వరూపాన్ని మార్చుకొని నలకొట్టబడి నా తండ్రి నాయన యవ్వనంగా చెందుతుంది కదా ప్రభా. అలాంటి జీవితాలు మాకు దయచేయండి. పాతవి గతించి కొత్తవాయినట్లుగా మా హృదయాలను ప్రభా నా తండ్రి నూతన హృదయం నీకు ఇచ్చుట మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా. నీకు వందనాలు నాయన. తండ్రి కుమారుడి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల నా తండ్రి జాలి పడతాడని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. నీ బిడ్డలం నీ స్వాస్థ్యము నాయన, నీ కుమార్తెలుగా నీ కుమారులుగా నాయన నా తండ్రి నీ సన్నిధిలో అడుగుచుండగా మా ఎడల జాలి చూపండి నాయన. భయభక్తులు కలిగి జీవించుట మాకు నేర్పించండి నాయన. యథార్థమైన ప్రవర్తన నీకు ఇష్టమన్నావు ప్రభా. నీకు ఇష్టమైన ప్రవర్తనలో మేము నడుచుకునుట మాకు నేర్పించండి. నీ ఆజ్ఞలను గైకొనుట నాకు ఇష్టమన్నావు ప్రభా. నీ ఆజ్ఞలు గైకొని నీ చిత్తానుసారముగా నడుచువాడు నా తండ్రి నాయన. ఎన్నడు ప్రభా నా తండ్రి విడువబడని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. యథార్థమైన ప్రవర్తనతో నీకు ఇష్టమైన బిడ్డలుగా నా తండ్రి మారు మనసు నా తండ్రి మాకు అనుగ్రహించి నాయన మా హృదయాన్ని మా మనసును మార్చుకొని విశ్వాసాన్ని బలపరుచుకొని నీ సన్నిధిలో ప్రభా నిత్యము నాయన నీకు ఇష్టలుగా నీ ఆజ్ఞలను గైకొనే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. సహాయకుడు సంరక్షకుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి మీరే సహాయము దయచేయండి నాయన. ఏ యోగ్యత లేని వారము ఎందుకు పనికిరాని వంటి మా జీవితాలను ప్రభా నా తండ్రి నీ బిడ్డలుగా నా తండ్రి ప్రత్యేకించమైన జనాంగంగా మమ్మల్ని రూపొందించుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఏ బిడ్డలైతే ఈరోజు బలహీనతలతో బాధపడుచున్నారో బలహీనతల నుంచి విడుదల దయచేయండి. ఆరోగ్యాలను ఇవ్వండి, నెమ్మదినివ్వండి, ఆయుష్ను దయచేయమని కోరుచున్నామయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. అదే రీతిగా ఏ బిడ్డలైతే నా తండ్రి హాస్పిటల్లో ఉంటున్నాయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఆపరేషన్స్గా సిద్ధపడుచున్నారు, ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆపరేషన్స్కు సిద్ధపడుచున్న బిడ్డలందరినీ ఆపరేషన్స్లో సక్సెస్ను సిద్ధపరచండి ప్రభా. నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అదే రీతిగా ఉద్యోగాల కోసం నా తండ్రి వివాహాల కోసం సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చాలామంది బిడ్డల జీవితాల్లో ఉద్యోగం వస్తే వివాహం చేయాలని ఆశపడుచు ఉన్నారు నా తండ్రి. కానీ ఉద్యోగము రాక వివాహాలు జరగక నా తండ్రి ఎంతో కుటుంబంలో నా తండ్రి తల్లిదండ్రులు వేదన చెందుతున్న కుటుంబాలు ఎన్నో మంది ఉన్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాన్ని వారికి సిద్ధపరచండి. వివాహ సంబంధాలు సాటి అయిన సహకారాన్ని సిద్ధపరచండి. కుటుంబ వ్యవస్థను అర్థం చేసుకొని భార్యకు భర్త ఒకరికొకరు తోడుగా ఉండే కుటుంబాలుగా వారిని నిలబెట్టమని కోరుచున్నాము నా తండ్రి. కుటుంబ వ్యవస్థలో మా బిడ్డలను ఎట్టి రీతిగా పెంచుకోవాలంటే జ్ఞానమును మాకు అనుగ్రహించండి. చిన్న వయసు నుంచి నీ దయగా నా తండ్రి నీ దయలో నా తండ్రి నీ భయభక్తుల బిడ్డలను పెంచుకునే జ్ఞానం మాకు అనుగ్రహించండి నాయన. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూతిని దయచేయండి. తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి నాయన. ఏ బలహీనతలు వాళ్ళు దరి చేరుకున్నట్లు సహాయం దయచేయండి నాయన. బాలింత స్త్రీల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్న బిడ్డకి ఎటువంటి నా తండ్రి చిన్న వయసు నుంచి ఒగ్గుపాల దశ నుంచి వారిని దైవభక్తులు పెంచుకునే జ్ఞానం తల్లికి నేర్పించండి. పాలు సమృద్ధిగా ఉంటకు సహాయం దయచండి. ఏ బలహీనతలు వారు దరి చేరుకున్నట్లు నీవే సహాయం అనుగ్రహించి గర్భఫలము లేని వారి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్న గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు ప్రభా. అనేక మంది బిడ్డలు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే మొదటిగా ఒక గర్భఫలం వచ్చి తర్వాత ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. అలాంటి వారికి నాయన గర్భఫలం లేని వారికి ప్రతి ఒక్కరికి గర్భఫలాన్ని సిద్ధపరచమని కోరుచున్నాం. ఈ సంవత్సరం వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బలహీనతలతో బాధపడుచున్న వారి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్న వారికి మంచి ఆరోగ్యాలనివ్వండి. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, పీసీఓడి ప్రాబ్లమ్స్, గండి బలహీనతలు, క్యాన్సర్స్ ప్రభా, కిడ్నీ బలహీనతలు, మైగ్రేన్, హెడేక్స్ ప్రభా, రకరకాల బలహీనతలతో బాధపడుచున్న నా తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. గ్యాస్ ట్రబుల్తో రాత్రి సమయాల్లో నిద్ర పట్టక మానసిక పరిస్థితి బాగోలేక నా తండ్రి ఏమి చేయాలో ఏమి తోచని పరిస్థితులు ఉన్న బిడ్డలను ముట్టండి. స్వస్థతను అనుగ్రహించండి నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. సహాయకుడు సంరక్షకుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి ప్రతి పరిస్థితిని మార్చమని కోరుచున్న యవనస్తుల మీద కనపడుచున్న కీడును తప్పించండి. యవనస్తులు తప్పక నిత్యము త్రుటిల్లెదురని మాట్లాడుచున్న యవనస్తుల చుట్టూ కావలి కంచివేయండి. వారు రాకపోకల భద్రతనివ్వండి. కాలేజెస్కి వెళ్ళుచుండగా నా తండ్రి మంచి స్నేహితులను సిద్ధపరచండి. హాస్టల్లో ఉంటున్నారు మా ప్రియ బిడ్డలు, వారికి మంచి రూమ్మేట్స్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. నా తండ్రి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో నా తండ్రి. స్కూల్స్కి వెళ్ళి వస్తుండగా మార్గాల్లో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిళ్ళు లేకుండా
అన్నట్లు సహాయం దయచేయండి ప్రభా. బిడ్డలకు నా తండ్రి సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలతో బాధపడుచున్న వారి నిమిత్తం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా. ఆర్థిక పరిస్థితుల నుంచి మెరుగుపరచండి. వారు చేస్తున్న కష్టార్జితమును ఆశీర్వదించి నడిపించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి వ్యాపారాలను దీవించి ఆశీర్వదించండి. వారు దేని గురించి ఉద్దేశించదలిచి ఉన్నారో, ఏ పని నిమిత్తం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో ఆ తలంపులు, వారి పనులు నెరవేర్పులను వచ్చటకు సహాయం తెచ్చింది. అనేక మంది దగ్గర నుంచి ద్రవ్యం రావాల్సిన బిడ్డలు ఉన్నారు అని వారి దగ్గర నుంచి తిరిగి రావటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు నాయన. బ్యాంకులు రుణభారములతో బాధపడుచున్న వారు ఉన్నారు. అప్పులు తీసుకొని ఎంతోమంది నాయన కట్టలేని స్థితిలో బాధపడుచున్న వారు ఉన్నారు. అలాగ అనేక మంది ఉన్నారు ప్రభా. వారి పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న. ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారి పక్షాన కార్యము చేసి నడిపించండి. ప్రతి విధమైన అవసరత తీర్చమని కోరుచున్నామయ్యా. ఎందుకు పనికిరాని వారు, ఏ యోగ్యత లేని వారు మమ్మల్ని దయతో క్షమించి నీ దయగల రెక్కల కింద భద్రపరిచి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను ఆదరించమని కోరుచున్న. ఎంతోమంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నాయన వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో మంచంలో ఉండి వేదన పొందుతూ నా తండ్రి నీ రాజ్యానికి చేర్చుకోమని అడుగుచున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వారి వైపుని చూడండి నాయన. వారి అవధితులు దయతో క్షమించండి. వారి పనులు వారు చేసుకునే శక్తినివ్వండి. లేదంటే నీ రాజ్యానికి పిలుచుకోమని కోరుచున్నామయ్యా. నా తండ్రి ఈ రోజుల్లో ఎవరి పరిస్థితి వారి పనులు చేసుకోలేని పరిస్థితులు ఉన్నారయ్యా. నా తండ్రి నాయన వృద్ధులకు నా తండ్రి పరిచర్య చేయట్లో ఓర్పు, సహనమును, నా తండ్రి ఓపికను, ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని కోరుచున్నాము. నా తండ్రి నీకు వందనాలు. నీ తల్లిదండ్రులను సన్మానించినప్పుడు ప్రభా నా తండ్రి ఎట్టి యొక్క కృపను మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి. తల్లిదండ్రులను సన్మానించే వారికి ప్రేమగా చూసుకునే మనసును ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. మా ప్రతి పరిస్థితులను నీ సన్నిధిలో అప్పగిస్తున్నామయ్యా. నీకు వందనాలు. డ్రైవింగ్కి వెళ్ళుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి. దూర ప్రాంతాలు ప్రయాణమే వెళ్ళుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కాపుదల భద్రతను అనుగ్రహించండి నాయన. మా దేశాన్ని సంరక్షణలో ఉంచండి ప్రభా. నా తండ్రి నాయన ప్రజలకు మేలుకరమైన నిర్ణయాలు తీసుకునే వారిగా ఉండక సహాయం దయచేయండి. ప్రతి విధమైన అవసరతను నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర పెట్టుచుండగా జ్ఞాపకం చేసుకోండి. దీనురాలైన నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏ యోగ్యత లేని దాన్ని ప్రభా నీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టుచుండగా మా ప్రార్థనలు అంగీకరించండి. ఈరోజు ప్రార్థనలు ఏకీభిస్తున్న జీవితాలు ప్రతి కుటుంబంలో నా తండ్రి మేలుగా మార్చబడుటకు వారి అవసరతలు, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి సమస్యను నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా మా వ్యాజ్యములు నీ పాదముల దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రభా నా తండ్రి మహత్కార్యములు, లెక్కలైన అద్భుత కార్యములు మరలా జరిగిస్తారని నమ్ముచు ఈ రాత్రికాల సమయంలో మేము పడకలకు వెళ్ళుచుండగా నీ దావదూతల సమూహాన్ని మీరు మాకు కావలిగా ఉంచి వేకువన లేచి నీ నామాన్ని స్తుతించి గణపరిచే కృపను, ధన్యతను మాకును మా కుటుంబాలకును, నక్ సంబంధికులకును, ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకును అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికులను అంత నాశనం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.